మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత 10 సంవత్సరాల కింద మళ్ళీ లైన్ చెప్పులు పెట్టుకునే కాలం గుర్తుకొస్తుంది. కేసీఆర్ కూడా చెప్పిండు ఆల్రెడీ చెప్పులు పెట్టే కాలం వస్తారంటే ఎవరు ప్రజలు నమ్మలేరు. మళ్ళీ ఇప్పుడు అయిపోయింది అట్లే. వెనకటి రోజులు అంటే నిజంగానే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా అయితే చెప్పులు పెట్టి నిలుస్తున్నారో ఈ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ పరిస్థితులు ముందుకు వచ్చినాయి. గంటకు వచ్చిన కింద చెప్పు పోలేదా ఎన్నో ఏది లేదు, ఆకలి అవుతుంది. ఏం చేయమంటారు ఈ ప్రభుత్వం? ఏ ప్రభుత్వం ఇది? రోజు రోజుకు రైతులకైతే యూరియా తిప్పలైతే తప్పడం లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూరియా కొరతను అయితే రైతులు తీవ్ర ఇబ్బందిని అయితే గురవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే ఎక్కడ చూసినా కూడా యూరియా కోసం రైతులు తండోపతండాలుగా కూడా లైన్లు కట్టడం, లైన్లలో కూడా చెప్పులు పెట్టడం మరియు బుక్కులు కానీ ఇంకా ఇతర వస్తువులను కూడా లైన్లో పెట్టి కూడా ఎప్పటి నుంచో కూడా రైతులు అయితే లైన్లలో వేచి ఉండడం కూడా మనము మన సుమన్ టీవీలో కూడా మనం వీడియోస్లో చూస్తున్నాము. అంటే ఇప్పటికే చాలా వరకు యూరియా కొరత అనేది లేదు అంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితులు, కానీ ఎక్కడ చూసినా కూడా రైతులైతే ఫెర్టిలైజర్ షాప్ల ముందు, సొసైటీల ముందు అయితే యూరియా కోసం అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అంటే ఎప్పుడో కూడా అంటే వాళ్ళు యూరియా కోసం ఇంటి నుండి ఉదయాన్నే దాదాపుగా ఉదయం 5 గంటలకి బయలుదేరి కూడా అంటే షాప్ల వద్ద కూడా రైతులు క్యూ లైన్లు కడుతున్న పరిస్థితి అయితే ఉందంటే ఒక 1-2 యూరియా బత్తాలు మాత్రమే, అంత లైన్ కట్టినా కూడా 1-2 యూరియా బత్తాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుందని కూడా రైతులు అయితే ఆవేదనకు గురవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూసుకోవచ్చు అంటే రైతులు కూడా అంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎప్పుడో అంటే ఇప్పుడు చూడండి ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద హుస్నాబాద్లోనే అయితే రైతులు ఇప్పటికే ఎప్పుడో ఉదయాన్నే నుంచి కూడా వాళ్ళు లైన్ కట్టి కూడా ఇక్కడ యూరియా కోసం పడిగాపులు కాస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే చూడండి ఒక రైతు అయితే ఒక యూరియా బత్త కోసం ఎప్పుడు వచ్చానంటే ఆయన భుజాలపై మోసుకుంటూ వెళ్తున్నాడు. ఎప్పుడు వచ్చానది కూడా మనము అడిగి తెలుసుకుందాం. అంటే మీరు యూరియా కోసం ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఎన్ని గంటలకు వచ్చిన యూరియా కోసం? పొద్దుగాల. ఎన్ని గంటలకు? 10 గంటలకు. ఎన్ని ఇచ్చారు నీకు బత్తాలు? ఒకటే ఇచ్చిరు. ఒకటే బత్తాలు. ఎన్ని ఎకరాలు నీకు పొలం? 2.5. ఒకటే బత్త మాత్రమే ఇస్తున్నారు, ఇంకా ఎక్కువ అడిగితే కూడా ఇవ్వట్లేదంటూ కూడా రైతులు చెప్తున్నారు. ఎప్పుడో ఉదయాన్నే కూడా మేము ఇక్కడికి రావడం జరిగిందని కూడా ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. చూడవచ్చు అక్కడ ఇప్పుడు అంటే టోకెన్ల వారీగా కూడా కేటాయిస్తున్నారు. అంటే పోలీస్ పహారా మధ్య అంటే పోలీసులు అక్కడ ఉండి మరి రైతులకు యూరియా ఇప్పిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనము చూస్తున్నాము. ఇంకా చాలామంది రైతులు ఉన్నారు. అన్న మీరు ఎప్పుడు వచ్చారు యూరియా కోసం? మేము పొద్దున సుమారు 9 గంటలకు వచ్చినాం. దొరకలేదు. మనిషి సీరియల్గా పెడితే రెండు బస్తాలు ఇస్తా అంటాను. మరి సాక్షాత్తు రాష్ట్ర మంత్రి నియోజకవర్గంలో ఎక్కువ ఇసుక చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాల భూమి, ఎంత యూరియా అవసరం పడుతుంది మీకు మామూలుగా? మీకు సుమారు 9 ఎకరాల భూమి ఉన్నది. సుమారు నాకు ఒక 10-15 బస్తాల యూరియా అవసరం పడుతుంది. ఇప్పుడు ఎట్లా ఉందండి ఇప్పుడు ఈ లైన్ గట్లే పరిస్థితి చూస్తే ఏమనిపిస్తుంది మీకు? గత 10 సంవత్సరాల కింద పాలన గుర్తుకొస్తుంది. 10 సంవత్సరాల కింద కేసీఆర్ పరిపాలన లైన్లు ఎన్ని షాపులలో ఉండే. గత 10 సంవత్సరాల కింద మళ్ళీ లైన్ చెప్పులు పెట్టుకునే కాలం గుర్తుకొస్తుంది. కేసీఆర్ కూడా చెప్పిండు ఆల్రెడీ చెప్పులు పెట్టే కాలం వస్తారంటే ఎవరు ప్రజలు నమ్మలేరు. మళ్ళీ ఇప్పుడు అయిపోయింది అట్లే. ఎట్లా మరి యూరియా కొరత తీరాలంటే ఎట్లా మరి ఏమంటున్నారు అధికారులను? ఇట్లా మీరు సంప్రదిస్తే ఏమంటున్నారు? అధికారులు వస్తాయంటారు. రోజుకు ఒకటి లారీ వస్తుంది, 2 రోజులకు ఒకసారి లారీ వస్తుంది. ఏం సరిపోయేటట్టున్నది అది? కష్టమైన పరిస్థితులకు చాలా క్లిష్టమైన పరిస్థితులను మేము ఎదుర్కోవాల్సి వస్తుంది. నాకు 9 ఎకరాల పొలం ఉంది, కానీ ఇచ్చేటప్పుడు మాత్రం ఒక 2 యూరియా బత్తాలు మాత్రమే ఇస్తున్నారంటూ కూడా వాళ్ళు రైతులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. చూడండి చాలామంది రైతులు అయితే యూరియా కోసం అక్కడ వేచి ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే ఒక ఎస్ఐ రేంజ్ ఆఫీసర్ మరియు కానిస్టేబుల్ల పహారా మధ్య కూడా యూరియాను ప్రజలకైతే ఇక్కడ రైతులకైతే అందజేయడం అయితే జరుగుతుంది. చాలామంది రైతులు అయితే ఇంకా వేచి ఉన్నారు యూరియా కోసం ఎప్పుడు వస్తుందా అనేది కూడా అని కూడా చూస్తున్నారు రైతులు అయితే. అంటే ఎప్పుడు వచ్చారు మీరు? యూరియా వచ్చిందా మీకు? యూరియా బత్తా వచ్చింది. ఎన్ని గంటలకు వచ్చి లైన్ కట్టారు? నేను 6 గంటలకు వచ్చాను. 6 గంటలకు ఉదయం 6 గంటలకు వచ్చాను. అంటే టోకెన్ వైజ్ ఇస్తారా ఎట్లా ఇస్తారు? ఆధార్ కార్డును భూమి పాస్బుక్ తీసుకొని ఇస్తారు. రెండు. అంటే మీకు ఎంత ఉన్నది? ఎన్ని ఎకరాల పొలం ఉంది మామూలుగా? నాకు 1 ఎకరం ఉన్నది. 2 ఇచ్చిండు. ఎంత పడుతుంది మామూలుగా ఎకరానికి యూరియా? పడుతుంది కానీ మాకు ఏడిస్తారు, ఇస్తలేరు. 4 ఎకరాలు ఉన్నా గదే 2 బత్తాలు, 10 ఎకరాలు ఉన్నా గదే 2 బత్తాలు, ఎకరం ఉన్నా గదే 2 బత్తాలు. పాస్బుక్ ఒక ఆధార్ కార్డుకు 2 ఇస్తారు. ఏం సరిపోతాయి?
అంటే చాలా మంది వృద్ధులు కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు చాలా మంది అంటే ముసలి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అంటే ఎప్పుడు వచ్చినావు నువ్వు యూరియాకు? నీకు ఎన్ని ఎకరాలు? పొద్దున్నే వచ్చిన నేను, నాకు 3 ఎకరాలు అది. ఒకసారి 2 ఇచ్చారు, ఒకసారి 2 ఇచ్చారు, సరిపడిపోతలేవు. ఇక పొద్దున్నే వచ్చిన ఇక వీళ్ళు అసలు చేపలు సుత బ్రోకర్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళకు కమిషన్కు ఎక్కడెక్కడో రవాణా చేస్తారు వీళ్ళంతా. ఒక్కొక్కరికి ఉన్న వాళ్ళకు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు 10-20 బస్తాలు వాళ్ళకి ఇస్తారు అన్నట్టు. అది వీళ్ళ దగ్గర పోయే తప్పు సుత వీళ్ళకి జరుగుతుంది. వీళ్ళు చేపలు మోసం చేస్తారు చాలా. ఆ షాప్కు ఈ షాప్కి ఇస్తారు కదా. ఏది మన ఒక్కొక్క లోడు ఏ షాప్కు దీనికోటి దానికోటి ఇస్తాను కాబట్టి వీళ్ళ దగ్గర సుతా పోతాను చాలా. వీళ్ళు మొక్కలు చూసుకుంటా వాళ్ళ దాంట్లో ఖాతా పెట్టిన వాళ్ళకే 10-20 ఇస్తాను. అంటే ఎట్లా ఇప్పుడు పరిస్థితి? అంటే ఇప్పుడు ఇది వరకు ఎట్లా ఉంది పరిస్థితి, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లా ఉంది పరిస్థితి? యూరియా ప్రభుత్వం అంటే ఇక వాళ్ళ సాధ్యమైనంత వరకు ఇస్తాడు అనుకున్నట్టు, కానీ వీళ్ళు నడవ బ్రోకర్ అల్లరి అది. అంటే చిన్న సన్నకారు రైతులకు కూడా తీవ్ర ఇబ్బందిని కలిగిస్తున్నారు. అంటే 10 ఎకరాల పొలం ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా చాలా ఇస్తున్నారు. అంటే చూడండి ఇక్కడ రైతులు అయితే ఇక్కడ కూర్చున్నారు. చూడండి లోపల విజువల్స్ మా శేఖర్ చూస్తున్నాడు కెమెరామెన్. అంటే చూడండి కింద కూర్చున్నారు. అంటే యూరియా కోసం కూడా వాళ్ళంటే తీవ్ర ఇబ్బందులు కూడా ఇక్కడ వాళ్ళు కింద కూర్చోవడం జరిగింది. అంటే ఇక్కడ పోలీసుల పహారా మధ్య మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కూడా యూరియా పంపిణీ అయితే ఇప్పుడు కొనసాగుతుంది. దాదాపుగా రైతులు రోడ్డు ఎక్కిన తర్వాత కూడా పోలీసులు రావడంతో కూడా అదేం జరిగింది. అంటే ఎన్ని గంటలకు వచ్చారు మీరు యూరియా కోసం? 7 గంటలకు వచ్చినాం సార్. 7 గంటలకు వచ్చినాం. కింద సేపు పోలేదా ఎన్నో లేదు, ఏది లేదు. ఆకలి అవుతుంది. ఏం చేయమంటున్నావు? ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఇది? వేస్ట్ ప్రభుత్వం ఇది. దిగిపోవాలి. అంటే ఇప్పుడు అధికారులు ఇట్లా అడిగితే ఏమన్నారు యూరియా కోసం? ఊరియా కొరకు వత్తది అంటారు. అచ్చు లేదు, చేసు లేదు, ఇచ్చు లేదు, ఏది లేదు, చల్లు లేదు, ఏది లేదు. ఇప్పుడు చెండాల చల్లాలి. ఎప్పుడు చల్లాలి, ఎప్పుడు చేయాలి? టైం దాటిపోయిన తర్వాత కూడా చల్లితే ఇబ్బంది అయ్యే అవకాశాలు లేవు, పంటలు కూడా పండే అవకాశాలు లేవు అని కూడా వీళ్ళు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చూద్దాం ముంగడికి కూడా మనం వెళ్దాము. ఇంకా ముంగడికి వెళ్ళి కూడా వాళ్ళతో రైతులతో ఇంకా మాట్లాడించే ప్రయత్నం. చూడండి విజువల్స్ లో చూస్తారు ఇంకా చాలా మంది రైతులు ఉన్నారు. కొంతమంది అయితే ఇంకా వెనుదిరుగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే ఇక మాకు యూరియా దొరకదు అనే దాంతో కూడా రైతులు వెనుదిరుగుతున్న పరిస్థితుల్లో కొంతమందికి అందించే టోకెన్ల సిస్టమ్ ద్వారా కూడా రైతులకైతే ఇక్కడ యూరియాను అందించలేదు. మరికొంతమందికి అయితే ఇంకా అందకపోవడంతో కూడా యూరియా అందకపోవడంతో రైతులు వెనుదిరుగుతున్న పరిస్థితులు అయితే ఇక్కడ మనం విజువల్స్లో చూడాల్సి. అంటే తీవ్రంగా కూడా అంటే రాష్ట్రంలో యూరియా కొరత అయితే ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటికే అంటే సిద్దిపేట జిల్లా కానీ ఇంకా ఇతర జిల్లాల్లో కూడా రైతులు అయితే యూరియా కోసం రోడ్లు ఎక్కుతున్న పరిస్థితులు మనము రోజు కూడా వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అంటే ఎన్ని వచ్చినా కూడా ఇంకా యూరియా కొరత అనేది కూడా ఇంకా తగ్గడం లేదు. అంటే ఇప్పుడు సరి అయిన సమయంలోనే యూరియా అందిస్తే పంటలకు గ్రోత్ ఉంటుంది, పంటలు పెరిగేందుకు అవకాశం ఉంటుందని కూడా రైతులు చెప్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనబడతాయని చెప్పుకోవచ్చు. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి అయితే సందేశాను. అంటే చెప్పండి అంటే ఇప్పుడు ఏంది రైతుల కోసం రైతులు ధర్నా చేస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళేమో ఎక్కడ కూడా యూరియా కొరత లేదని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా నిదర్శనం. రైతులు ఎప్పుడో 5-6 గంటల నుండి వచ్చి నిలిచింది. ఆ ఇచ్చే 2 బస్తాలు కూడా వస్తలేదని, ఓటీపీ వస్తలేదని నానా రకాల ఇబ్బంది పడుతుండ్రు. అదే గత 10 ఏళ్లలో మనం టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్వాన్స్గా తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం. ఇది ముందు చూపు లేనటువంటిది. పాపం మా రైతులకు అమాయకంగా ఏదో మార్పు అని కోరుకున్నారుగా, ఆ మార్పు ఇవాళ అనుభవిస్తాను చాలామంది. వాళ్ళు ఇప్పుడు వాళ్ళే మీరు వింటుండ్రు కదా, మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండేది అనేది. ఇది చాలా అన్యాయమైనటువంటిది. రైతుల్ని అసలు యూరియా అనేది ఏం చేసుకుంటారండి? వ్యవసాయ పంటలకు వేసుకునేది. అది దాచిపెట్టి అది బంగారం లెక్క ఖరీదు పెరిగేది కాదు. అది ఇంట్లో ఇంకేదో దాచిపెట్టి వచ్చే సంవత్సరానికి వాడుకునేది కాదు. ఇప్పుడున్న సకాలంలో పంటకు వేసుకునే వ్యవస్థలో ఉన్నది. ఇవాళ నిన్న మొన్ననే కొంత వర్షాలు పడ్డాయి, దానికి యూరియా అవసరమని రైతులు రోడ్డు ఎక్కితే ఇవాళ చెప్పుల లైన్లు పొద్దున్న నుండి నిలబడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉన్నది. ఇది దీన్ని గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి తొందరగా ఈ హుస్నాబాద్ ప్రాంతంలో ఏదైతే యూరియా కొడుతున్నదో దాన్ని తొందరగా తీర్చాలని మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, అంటే ఇదివరకు కేసీఆర్ హయాంలో కూడా యూరియా కొరత లేదని చాలామంది రైతులు కూడా మీతో చెప్పడం జరిగింది. అంటే ఏం చెప్తారు దీని గురించి? ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి ఒక విజన్ అనేది లేదు. రైతులను ఏ విధంగా ఆదుకోవాలి, అసలు ఎంత యూరియా మనకు అవసరము,
ఎంత కాంప్లెక్స్ అవసరము, ఇక్కడ ఎంతవరకు పంట వేస్తాము, మన తెలంగాణలో ఏ విధంగా మనకు యూరియా కానీ పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్ కానీ అవసరం అనే ఆలోచన అనేది ఈ ప్రభుత్వానికి లేదు. ఈ ప్రభుత్వంలో ఉన్న ఆఫీసర్స్ కూడా మరి ఇంతకుముందు ఉన్న ఆఫీసర్సే మరి వాళ్ళకు కూడా అవగాహన లేదా వాళ్ళని మంత్రులు చేయనిత్తలేదా మాకు అర్థమైతే లేదు. కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆల్రెడీ ఎండాకాలంలో అడ్వాన్స్గా మనకు యూరియా ఎంత అయితే అవసరమో దానికంటే ఎక్కువ తీసుకొచ్చి గోదాములలో పెట్టి రైతులు ఎప్పుడు పోతే అప్పుడు యూరియా ఇచ్చే పరిస్థితి ఉండేది. ఈ ఓటీపీలు కానీ గీటీపీలు కానీ ఈ ప్రాబ్లం లేకుండా రైతుకు కావాల్సింది యూరియా కాంప్లెక్స్. ఇవాళ పంటలు వేసిన తర్వాత పంట కాడ వాటర్ పెట్టుకోవడానికి కాలం లేక మోటార్లు పెట్టుకోవాలన్నా ఇక్కడికి వచ్చి యూరియా కోసం చూడాలన్నా పడిగాపులు కాసిన ఆలోచన ఉన్నది. వెనకటి రోజులు అంటే నిజంగానే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా అయితే చెప్పులు పెట్టి నిల్చున్నారో ఈ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ పరిస్థితులు ముందుకు వచ్చినాయి. వాళ్ళు వెనకటి రోజులే ముందేసారు తప్ప వాళ్ళు చేసిన డెవలప్మెంట్ కూడా ఏం లేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు కూడా ఈ విషయాన్ని గురించి పట్టించుకోవాలి. ఇక్కడ మంత్రి ఉండగానే కాదు, ఇక్కడ మంత్రి మరి ఇక్కడికి ఉన్నటువంటి వ్యవసాయదారులకు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఏమి ఇబ్బందులు అవుతున్నాయి, వాళ్ళకు యూరియా ఇవాళ 5 ఎకరాలు 6 ఎకరాలు వేసిన రైతుకు పాస్బుక్ మీద 2 బస్తాలు ఇస్తా మళ్ళీ నెలకేసేసరికి అది పొట్ట అయిపోతుంది, దాని వేసే టైం అయిపోతుంది. మరి దానికి అప్పుడు వేసి ఏం చేస్తాడు రైతుకు ఎప్పుడైతే అదును మీద దానికి పిండి వేస్తే అదును మీద మనం కనుక దానికి పోజన వేస్తే మనకు పంట వస్తుంది తప్ప అదును తప్పినాక వేస్తే ఏం లాభం. ఇవాళ ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎంతైతే రైతుకు మినిమం ఎకరాన ఒక బస్తా కంపల్సరీ అవసరం. ఈ రైతులు తీసుకపోయి ఏదో బ్లాక్ చేసి దాన్ని వండుకొని తినుడో లేకపోతే దాన్ని ఇంకేమైనా బ్లాక్లు అమ్ముడో లేదు ఇంకా దాన్ని స్టోరేజ్ పెట్టినా యూరియా అనేది గడ్డలు కడుతుంది తప్ప అది ఉండదు. ఎందుకంటే ఏ వ్యవసాయం చేసినోడికి ఎవరికైనా ఇది అవగాహన ఉండాలి. యూరియా కనుక ఎక్కువ రోజులు స్టోరేజ్ పెడితే అది గడ్డలు కడుతుంది. అంటే ఇప్పుడు యూరియా కొరత లేదు, కేంద్ర ప్రభుత్వం వల్ల ఈ కొరత వస్తుంది, కేంద్ర ప్రభుత్వం అవుతుందని చెప్పి అంటున్నారు వాళ్ళు. నిజంగానే కేంద్రం ద్వారా వస్తుంది కావచ్చు, కాదనేది కాదు. కానీ నీకున్న విజన్ ఏంది? కేంద్ర ప్రభుత్వాన్ని సడన్గా పోయి నువ్వు అడిగితే పంపేయలేకపోతున్నాడు కావచ్చు. నీ ఇండెంట్ అయితే ఉండాలి కదా. నువ్వు అడ్వాన్స్ ఎందుకు ఇతర రాష్ట్రాల అవసరం లేనప్పుడు నువ్వు ఎందుకు తెచ్చుకోలేకపోయినావు యూరియా? కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తప్పున్నది. కేంద్ర ప్రభుత్వం కూడా పంపిస్తలేనప్పుడు నువ్వు ముందు జాగ్రత్తగా ఏం చర్యలు తీసుకున్నావు? ఇవాళ కేంద్ర ప్రభుత్వం పంపుతలేదు, లేకపోతే ప్రతిపక్షాలు కావాలని మాట్లాడుతున్నారు. యూరియా బాగున్నదని చెప్పి ఒక రైతు మాట్లాడతాడు, ఒక మంత్రి మాట్లాడతాడు. ఆ మంత్రి మరి ఏం అవగాహన ఉన్నదో ఏమో తెలియదు. కానీ ఆయనకు పంట కాలం మొత్తంలో ఒక ఎకరానికి 1/2 బస్తా యూరియా అయితే సరిపోతుంది అంటాడు. మరి ఆయన ఎక్కడ వ్యవసాయం చేసి పంట పండించిండు? ఎక్కడ ఉన్నది ఆయనకు వ్యవసాయం? ఎక్కడ 1/2 బస్తా వేస్తే పంటలు వచ్చినాయి? మరి ఈ పరిస్థితి ఏందో జనం ముందరికి వచ్చి మాట్లాడితే మంచిగా ఉంటుంది. ఆ మంత్రి గారు ఎక్కడనో మీడియా ముందు మాట్లాడడం కాదు. ఈ ఖచ్చితంగా పంట కాలం మొత్తం అయిపోయేసరికి ప్రతి ఎకరానికి 2 యూరియా బస్తాలు ఖచ్చితంగా పడతాయి. ఫస్ట్ డోసు ఒక బస్తా, మళ్ళీ పొట్ట మీద ఒక బస్తా పొటాష్ కలిపి యూరియా చల్లితేనే మన దగ్గర పంటలు వస్తాయి. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా మంత్రి గారు హుస్నాబాద్లో యూరియా కొరత లేకుండా చేయాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ ఇదే పరిస్థితులు ఉంటే టీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులతో కలిసి హుస్నాబాద్ దిగ్బంధం చేసి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. సో చూడొచ్చు, అంటే యూరియా కొరతను తగ్గిస్తే తప్ప రైతుల అవస్థలు తగ్గవని కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ నాయకులు కానీ చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.